ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, నేను అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీరంటే ప్రేమ ఉందా? వద్దు అనుకుని వెళ్ళిపోయిన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మరి ప్రేమతోనే రావాలనుకుంటున్నారా, లేకపోతే వేరే ఏదైనా ఇంటెన్షన్ ఉందా? వాళ్ళ అవసరానికి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. వేదిక న్యూమరాలజీ పరంగా కానివ్వండి, ఆరా స్కానింగ్కి సంబంధించిన కానివ్వండి, టారో రీడింగ్కి సంబంధించిన కానీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా జాబ్ ఆర్ ఫైనాన్షియల్ అండ్ హెల్త్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫ్రీ రీడింగ్ ఎవరికంటే ఆల్రెడీ ఫ్రీ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం కాదు, ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ వన్ టైం కూడా ఫ్రీ రీడింగ్ తీసుకోరో వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. మెసేజ్కి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలమన్న వాళ్ళు మాత్రమే, అది కూడా వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే కాల్ చేసి ఫ్రీ రీడింగ్ చెప్పమంటే అదైతే ఎవరికి చెప్పనండి నేను. సో వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీరంటే ప్రేమ ఉందా? వద్దనుకుని వెళ్ళిపోయారు, మళ్ళీ రావాలనుకుంటున్నారు. మరి సో ప్రేమతోనే వస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఇంకేమైనా ఉందా? పాస్ట్లో దేని వద్దనుకుని వెళ్ళిపోయారో మళ్ళీ ఇప్పుడు ఎందుకు వాళ్ళు ప్రేమ ఉందని చెప్పి మళ్ళీ రావాలనుకుంటున్నారు మీరు కావాలని? చూద్దాం. సో మీ పార్ట్నరు అసలు ఎందుకు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు? మరి అప్పుడు ప్రేమ ఉంటే అసలు వెళ్ళిపోవడం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ కావాలని రావడం ఎందుకు? సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో 60-70% మీకు కనుక యాక్యురేట్గా కనెక్ట్ అయితే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టుగా అనమాట. చూద్దాము. మరి మీ పార్ట్నర్ మరి అప్పుడు ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు ప్రేమ ఉందా, ఇప్పుడు మళ్ళీ ప్రేమ ఉందా, అసలు ప్రేమతోనే వస్తున్నారా, అసలు ఏ ఉద్దేశంతో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు, అలా తప్పు ఏదైనా తెలుసుకున్నారా, మీ వాల్యూ తెలుసుకున్నారా, వీటన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం. చూద్దాం. ద వరల్డ్, ద హ్యాంగర్డ్ మ్యాన్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, 10 of swords, ace of pentacles, king of wands, knight of wands, seven of cups, seven of pentacles, ace of cups, temperance, three of cups, eight of cups, six of swords, queen of cups, the chariot, the tower,
ద నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్. సో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి అయితే కంపల్సరీ వస్తున్నారు, అది కూడా ప్రేమతోనే. మరి ముందు ప్రేమ లేదా? ప్రేమ ఉంటే అసలు వెళ్ళడం ఎందుకు? వద్దనుకుని వెళ్ళిపోవడం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ప్రేమ ఉందని చెప్పి రావడం ఎందుకు? చూద్దాం. మీ పార్ట్నరు మళ్ళీ తొందరలోనే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, నిజమే. సో ప్రేమతో మాత్రమే, ఎమోషనల్గానే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ అంతేకాదు మీ లైఫ్లో చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మ్యాక్సిమం కొంతమందిలో 8 వీక్స్ అవ్వచ్చు, లేకుంటే 8 డేస్ అవ్వచ్చు, 8 మంత్స్ అయినా అవ్వచ్చు అనమాట. చాలా తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. మ్యాక్సిమం 8 డేస్ టు 8 వీక్స్ లోపు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు. ఎలా? ప్రేమతో మాత్రమే. ప్రేమతోనే వాళ్ళంతటా వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు, వస్తారు కూడా. మరి ఇప్పటి వరకు మరి ప్రేమ లేదా? మరి ప్రేమ ఉంటే అసలు ఎందుకు వెళ్ళిపోవడం? వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? మీ ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవలు ఏం జరగలేదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా మీ ఇద్దరు విడిపోయేంత సిచ్యువేషను కాదు. కానీ సడన్ గా వాళ్ళు ఒక డిసిషన్ తీసేసుకున్నారనమాట. ఏం చేసేసుకుందామని దూరంగా ఉన్నారు. కొంతమందిలో అయితే కొన్ని మంత్స్ దూరంగా ఉన్నారు, కొంతమంది కొన్ని 1 ఇయర్ అట్లా, నియర్లీ 2 ఇయర్స్ వరకు కూడా దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళంతటి వాళ్ళే కావాలని వెళ్ళిపోయారు. ఎందుకు? ఈ రిలేషన్ వద్దు, మేబీ ఫర్దర్గా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని మాత్రమే. వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్. ఇప్పుడు ఏది కావాలో వాళ్ళకు ఒక క్లారిటీ లేని పర్సన్స్. కాసేపు కావాలనిపిస్తుంటది, కాసేపు వద్దనిపిస్తుంటది. కాసేపు ఏంటంటే మీరు కావాలని అనుకుంటారు, ప్రేమ ఉంది, ప్రేమ లేదని కాదు, కానీ ప్రేమతో పాటు ఫ్యామిలీ కావాలి, అలాగే ప్రేమతో పాటు ఫ్యూచర్ కావాలి, ప్రేమతో పాటు కెరీర్ కావాలి అని అనుకుంటారు. ప్రేమ ఉంటే అవి ఉండవేమో అన్న ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ అనమాట. సో వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉండదు. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకే డ్యూయల్ మెంటాలిటీ ఉంటుంది. కాసేపు కావాలని, కాసేపు వద్దని, కాసేపు ఈ రిలేషన్లో కంటిన్యూ అవుదామని చెప్పి. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీనే అలా అనమాట, స్టెబిలిటీ లేని మెంటాలిటీ అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు. అండ్ వద్దనుకుని వెళ్ళిపోయింది కూడా, వెళ్ళిపోవడానికి కూడా అక్కడ మీ లైఫ్లో మీ ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవలు జరగలేదు. అండ్ మీ ఇద్దరి మధ్య విడిపోవడానికి కూడా పెద్ద రీజన్స్ లేవు. కానీ వాళ్ళంతటి వాడు సడన్ గా కావాలని వద్దనుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు భయం అన్నమాట. ఫ్యూచర్ ఇలా ఉంటుందేమో, ఫ్యూచర్లో అలా అవుతుందేమో, నెక్స్ట్ డే ఈ రోజు నైట్ నిద్రపోయిన వాళ్ళు రేపు మార్నింగ్ లెగుస్తారన్న గ్యారంటీనే లేదు. వీళ్ళు ఎప్పుడో గురించి ఆలోచించుకుని, ఆలోచించేది ఏదో కెరీర్ పరంగా ఆలోచించండి. లైఫ్లో ముందుకు తీసుకెళ్ళడానికి, మీ లవ్ లైఫ్ని ఇంకొంచెం స్టెప్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచించండి. కెరీర్ పరంగా కానివ్వండి, ఇంట్లో ఫ్యామిలీని ఎలా ఒప్పించాలని కానివ్వండి. మీకోసం ఒకళ్ళు వచ్చారంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. మరి అప్పుడు పారిపోవడం ఎందుకు? అంటే ప్రాబ్లం వస్తే పారిపోయేటప్పుడు ఉంటే పారిపోతే దాన్ని ప్రేమ ఎలా అంటారు? రేపు ఫర్ సపోజ్ మీకోసం ఒకళ్ళు వచ్చారు, కానీ మీరు మీ భయంతో వాళ్ళని నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళకి ఏదైనా అయితే బాధ్యత ఎవరు? సో ఎవరిని కూడా ఇప్పుడు మీకు ఉండాలంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ఇంతేగాని ఈరోజు బాగానే ఉన్నాంగా, రేపటి సంగతి రేపు చూద్దాంలే, రేపు ప్రాబ్లం అయిందనుకో సైలెంట్గా ఎస్కేప్ అవుదాము, సైలెంట్గా వెళ్ళిపోదాము, ఎందుకు ఈ రిస్క్ అంతా అన్ని చూసుకునే వాళ్ళు అసలు ఎవరి లైఫ్లోకి ఎంటర్ అవ్వనే వద్దు, అవ్వకండి. అనవసరంగా మీ లైఫ్లో మీరు బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా సరే అయిపోయింది కదా, పుర్రెలు ఇప్పుడైనా సేఫ్గా ఉన్నాం కదా అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళు అలా అనుకోరు కదా. వాళ్ళ లైఫ్ సేఫ్గా ఉందా లేదా అని అనుకుంటారా, లేదా మీ గురించి ఆలోచించుకుని ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారా? మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టు వాళ్ళు మూవ్ ఆన్ అవుతారా? అవ్వలేరుగా. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళు కావాలనే ఇలా ఈ రిలేషన్లో నుంచి ఎండ్ చేసేసుకుని వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళది డ్యూయల్ మెంటాలిటీ. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏం కావాలో వాళ్ళకే తెలియదు.
సో దానివల్ల ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు అనుకున్నారు నేను త్యాగం చేశాను, నేను పెద్ద త్యాగమూర్తిని అంటే గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి, ఫ్లోలో అలా చెప్తున్నాను. మళ్ళీ విన్న బాయ్స్ని అన్నారు, మళ్ళీ గర్ల్స్ని అన్నారు అని పర్టికులర్గా మళ్ళీ కామెంట్లో పెట్టకండి. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే నేను సాక్రిఫైస్ చేశాను, నేను నా జీవితాన్ని అంకితం చేసేసాను అన్న ఫీలింగ్ అనమాట. అక్కడ చేసింది ఏం లేదు. అక్కడ అదేదో ప్రాబ్లం ఇదని ఎక్స్ప్లెయిన్ చేయడమో లేదా షేర్ చేసుకోవడమో ఏదైనా చెప్తే ఓకే. దీనికి మీకు ఎలాగో మెచ్యూరిటీ లేదు, మీరంతా స్టెబిలిటీ ఉన్న పర్సన్ కాదు. ఎదుటి వాళ్ళు మీ పార్ట్నర్ మంచి వాళ్ళే కదా, మీ పార్ట్నర్కి కొంచెం స్టెబిలిటీ ఉన్న పర్సన్సే. సో వాళ్ళైనా మీకు మంచి గైడెన్స్ ఇస్తారు కదా, మంచి గైడెన్స్. మేబీ మీ ఇద్దరికి ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకుని తీసేసుకోండి డెసిషన్. అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉంటారు కదా. బ్యాడ్ మెమరీస్ కన్నా గుడ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. మేబీ ఈ జన్మకి ఇంతేనేమోలే, అందుకే మా ఇద్దరమే ఇలా ఉన్నాంలే అని అన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. అలా కాకుండా ఇన్ని రోజుల నుంచి వచ్చిన పెయిన్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ప్రేమ ఉంటే ఎందుకు పెయిన్? ఎదుటి వాళ్ళ నిజంగా ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూడలేని విధంగా ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడితే వీళ్ళకి కన్నీళ్ళు వస్తాయి. మనం అది కాదు, ప్రేమ ఉందని చెప్పుకోవడమే తప్ప చేతల్లో చూపించేది ఏమి ఉండదు. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు ఓవర్ ఎమోషనల్ పర్సన్. ఎందుకంటే కొంచెం ప్రేమ చూపిస్తేనే ఓ పొంగిపోతారు, కొంచెం అవాయిడ్ చేస్తేనే ఓ బాధపడిపోతారు. ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచర్. లైక్ ఎలా అంటే మీ పార్ట్నర్ని కూడా మీరు ఎలా చూసుకున్నారంటే ఒక బేబీని చూసుకున్నట్టు, ఒక మదర్ ఒక బేబీని ఎలా అయితే చూసుకుంటుందో, పుట్టిన బేబీని మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా. వాళ్ళు బాధపడితే బాధపడ్డారు, వాళ్ళు హ్యాపీగా ఉంటే మీకే ఆ హ్యాపీనెస్ ఉందన్న ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళకు ఒక ఇంక్రిమెంట్ వచ్చినా కూడా, మేబీ కొంతమంది జాబ్ హోల్డర్స్ కూడా ఉండుంటారు కదా, ఇంక్రిమెంట్ వచ్చినా మీకే వచ్చిందన్న ఫీలింగ్లో ఉన్నారు. అప్పుడు ఒక ₹1,00,00,000 లెటర్ మీ పార్ట్నర్కి వచ్చినా కూడా మీకు వచ్చిందన్న ఫీలింగ్, వాళ్ళు ఇచ్చేది రూపాయి కూడా ఉండదు కానీ మీకు వచ్చిందన్న ఫీలింగ్లో బతికేసే పర్సన్స్ మీరనమాట. కానీ మీ పార్ట్నర్ ఏంటంటే అన్నీ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనం, అదే మీ దగ్గరికి వచ్చేసరికి నీది నీదే నాది నాదే, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. కొంచెం సెల్ఫిష్నెస్ కూడా ఎక్కువ ఉందిలేండి వీళ్ళకి. మీరు ఎలా చూసుకున్నారంటే వాళ్ళు బాధపడితే బాధపడ్డారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఏదైనా సిచ్యువేషన్లో హ్యాపీగా మీతో ఏమైనా షేర్ చేసుకుంటే మీరు కూడా వాళ్ళ హ్యాపీగా ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నా, మీరు ఎక్కువగా ప్రే చేశారు దేవుణ్ణి, వాళ్ళకి అది అవ్వాలి, వాళ్ళకి సంతోషంగా ఉండాలి, ఆ సంతోషం వాళ్ళ సంతోషంగా ఉంటుంది, వాళ్ళ సంతోషంలోనే నా సంతోషం ఉంది అన్న ఫీలింగ్లో మీరు ఫీల్ అవుతా ఉన్నారు అనమాట. కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ఏదైనా సమస్య వచ్చిందా, ఓకే దీన్ని ఎలా అయినా బయటపడిపోవాలి, అది ఎదుటి వాళ్ళని బాధ పెట్టినా పర్లేదు, మనం సేఫ్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు సౌత్కి వెళ్ళిపోయామా, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓకే నా కోసం ఒకళ్ళు ఉన్నారుగా, ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం ఉంది, సో మనం వెళ్దాము, ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ వెళ్దాం అని అప్పుడు మళ్ళీ రియలైజ్ అయిపోయి, మరి ప్రేమ ఉంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న డిస్టెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సో ప్రేమ ఉంటే అట్లీస్ట్ నా సిచ్యువేషన్ ఇది, కొన్ని రోజులు వెయిట్ చెయ్యి, లేకపోతే సిచ్యువేషన్ ఇదని చెప్పి మీకు చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. ఏ రిలేషన్లోకి వచ్చినా కూడా సైలెంట్గా వెళ్ళిపోదాం, మనం మళ్ళీ ప్రాబ్లం క్లియర్ అవ్వగానే మళ్ళీ వచ్చేద్దాము, మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేసేద్దాము, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోదాం. ఇదేనా అంటే ఎదుటి వాళ్ళ లైఫ్ ఏమన్నా ఆట బొమ్మ అనుకుంటున్నారా? రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం ఇదేనా? అంటే మీకు అంటే ఎదుటి వాళ్ళు మీకు ఎడిక్ట్ అయ్యారన్న దాన్ని అడ్డం పెట్టుకుని మీరు మీ లైఫ్లో వాళ్ళనితో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోండి. మీ పార్ట్నర్ అలాంటి పర్సనే అనమాట. ప్రతిసారి వాళ్ళ అవసరానికి అంటే అవసరమని కాదు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని అనుకోండి, అక్కడ రాకపోయినా ముందే వీళ్ళు ఊహించేసుకుని వచ్చేసిందేమో అన్న ఫీలింగ్లో, అక్కడ ఏం జరిగిపోతుందో అన్న ఫీలింగ్లో సో ఎండ్ చేసేద్దాం, ఈ రోజుగా పోయినా రేపైనా ఎండ్ చేసేద్దాం, ఈరోజు చేసేసుకుందాం, రేపు ప్రాబ్లం ఏదాకా ఎందుకులే
అనుకునే పర్సన్. అంతేగాని నా కోసం ఉన్న వాళ్ళ కోసము నేను వెయిట్ చేయాలి అండ్ నేను వాళ్ళ కోసము వాళ్ళు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నేనంటే ఇంత ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళని నేను అంత ఈజీగా ఎట్లా అవాయిడ్ చేసేస్తాను, అంత ఈజీగా ఎలా వద్దనుకుని వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్ కాదు. ఒకప్పుడు మీరు కావాలని మీ లైఫ్లోకి వచ్చి వెంటపడి కావాలి కావాలని చెప్పి రిలేషన్లోకి వచ్చి మ్యారేజ్ చేసుకుంటామని కమిట్మెంట్ ఇచ్చి కొంతమంది రిలేషన్షిప్లో ఉంటేమో ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ ఉంటామని కమిట్మెంట్ ఇవ్వడం కానివ్వండి, ప్రామిసులు చేయడం కానివ్వండి, ఇవన్నీ చేశారు. మరి వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా మీకు? ఈ ప్రామిస్లు కానివ్వండి, లేకపోతే కమిట్మెంట్స్ కానివ్వండి, ఇవేం గుర్తు రాలేదు? కమిట్మెంట్ ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి కదా, ఫ్యూచర్ ఇలా ఉంటుందేమో, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని ఆలోచించుకుని మీరు ఎదుటి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి. కానీ ఏదో వచ్చేసాము, అవసరం ఉన్న రోజుల్లో ఏదో సేఫ్గా ఉన్నాము, ఏదైనా ప్రాబ్లం అయ్యిందా సేఫ్గా బయటకు వెళ్ళిపోదాము, మనకంటూ ఏ ప్రాబ్లం క్రియేట్ అవ్వదు. ఎదుటి వాళ్ళు ఉన్నా సచ్చినా ఇంకెవరినైనా కూడా మీకు ప్రాబ్లం లేదు, అంతే కదా. ఈ పర్సన్ కూడా అలాంటి పర్సన్సే. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను త్యాగం చేశాను, నేను ఒక త్యాగమూర్తిని, సో ఈ లైఫ్ని నా అంతటి నేనే సాక్రిఫైస్ చేసుకున్నాను అన్న గొప్పగా ఫీల్ అవడం, అంతే. అక్కడ చేసింది ఏముంది? మీరేమో వాళ్ళే ప్రపంచంగా భావిస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు, డే అండ్ నైట్ వెయిట్ చేసుకుంటూ లైఫ్లో కూడా స్టక్ అయిపోయి మీకంటూ మీ లైఫ్లో వస్తారేమో, ఇంకా వస్తారేమో, వచ్చే ఛాన్స్ ఉంది కదా, మారతారేమో, ఇవాళ కాతే రేపైనా మళ్ళీ వస్తారేమో, బ్లాక్లోండి తీస్తారేమో, మళ్ళీ నాకు ప్రేమగా మాట్లాడతారేమో, మెసేజ్ చేస్తారేమో అని ఫీలింగ్లో మీరున్నారు. వస్తారు, తప్పకుండా వస్తారు. ఎందుకు వస్తారు? మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత కొంచెం క్లియర్గా ఉందన్నమాట. అంత క్లియర్గా ఉంది కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. రేపన్న రోజు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, మళ్ళీ ప్రాబ్లం వచ్చేసిందిగా, సైలెంట్గా సైడ్ అయిపోదాం అన్నట్టుగా మళ్ళీ బయటకు వెళ్తారు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ వీళ్ళకి స్టెబిలిటీ లేనప్పుడు వీళ్ళు వేరే వాళ్ళ లైఫ్తో వచ్చి ఆడుకుని వెళ్ళడం తప్ప వీళ్ళు చేసింది ఏముంది? మీకోసం ఏమైనా చేశారా? ఆలోచించుకొని పోనీ. వస్తారు, పర్మనెంట్గా ఉంటారా, మీకు ఏమైనా కమిట్మెంట్ ఇస్తారా, మీ లైఫ్లో ఉంటామని ఏమైనా చెప్తారా, పోనీ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా వచ్చి? రేపన్న రోజు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే చక్కగా మీ ఫ్యామిలీలో చెప్పిన వాళ్ళని చూసి చేసుకోవచ్చు కదా, చేసేసుకో. మనకెందుకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఇవన్నీ ఎందుకు, లేనిపోని గొడవలు ఎందుకు, ఏదో కలిసాము లైట్ తీసుకునే రకాలు అనమాట. సో మీ పార్ట్నర్ మళ్ళీ వస్తారు, ప్రేమతోనే వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ప్రేమ ఇవ్వడానికి ఎవరు లేరు కదా, సో ప్రేమతోనే వస్తారు. ప్రేమతో వచ్చి మంచిగా మాట్లాడి, తిడితే తిడతారులే, 4 మాటలు అంటారు కదా, మరి తప్పు చేశారు కాబట్టి 4 మాటలు అంటారు. బుజ్జగిద్దాము, బుజ్జగించేసి ప్రేమ చూపించేసి మళ్ళీ మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నాము, ప్రాబ్లం అవనన్ని రోజులు న్యాయం చేయడానికే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చామన్న బిల్డప్పే తప్ప అన్యాయం చేస్తున్నారా అనేది ఫ్యూచర్లో డిసైడ్ అవుద్ది అనమాట. హ్యాపీగా మళ్ళీ కొన్ని రోజులు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎంజాయ్ చేద్దాము, రిలేషన్షిప్ పరంగా ఉన్నాము. మళ్ళీ రేపన్న రోజు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా చూద్దాం, అప్పుడు ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోవచ్చులే, ఏముంది అనుకునే పర్సన్ అనమాట. సో మీ పార్ట్నర్ వచ్చే ఉద్దేశం అదే. సో కొంతమంది మీ పార్ట్నర్ రావడమే కాకుండా మీకు మీ ఇద్దరు కలిసి కొన్ని ఫంక్షన్స్లో అటెండ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే సెలబ్రేషన్స్లో అటెండ్ అవ్వడం కానివ్వండి, లేదంటే కనుక షాపింగ్కి అయినా వెళ్ళొచ్చు, షాపింగ్కి తీసుకెళ్ళడము, షికార్కి తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు తప్పకుండా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెప్పాను కదా, తొందరగాలోనే మీ లైఫ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు మీ పార్ట్నరు. సో గెట్ రెడీగా ఉండండి. మరి రెడీగా ఉండడం అంటే ముందులాగా అమాయకంగా పిచ్చిమాలోకాల్లాగా అండ్ ఏంటంటే ఎడిక్షన్లో ఉండమని కాదు,
మనసుతోనే కాదు, బ్రెయిన్తో కూడా ఆలోచించడం నేర్చుకోండి. మనసు చెప్పింది వింటూ కూర్చుంటే మీ లైఫ్లో పెయిన్ తప్ప ఏముండదు. మనసుని పక్కన పెట్టమని కాదు, పక్కనంటే మనసుతో పాటు బ్రెయిన్ని కూడా యూజ్ చేయండి. మనకి ఇచ్చాడు కదా దేవుడు, ఎందుకు దాన్ని పడుకోబెట్టడం ఎందుకు? సో బ్రెయిన్ని కూడా యూజ్ చేయండి. గుడ్డుగా వెళ్ళకండి ఎవరిని కూడా. సో అదే అనమాట. చూద్దాం ఈ పర్సన్కి సంబంధించిన లవ్ మెసేజెస్ కానీ ఛానల్ మెసేజెస్ కానీ చూద్దాం. వైబ్రేషన్. There is something that connects us all the time. Family, I am busy with other responsibility. You need to accept it. Crush. You are my favorite person in this world. Confusion. I am in dilemma whether it's yes or no. Final destination. There is no one before and after. You are only one. Separation. Difficult to cope up with your attitude now. Fascination. Fortune. Fortunate. Fascination. Your cute smile attracts me towards you. Fortunate. I am the luckiest person. Thank you for coming in my life. అంత లక్కీ అయితే వెళ్ళడం ఎందుకు, బాధ పెట్టడం ఎందుకు? కాన్స్టెంట్. లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్ యూ? అంటే ఈరోజు బ్రీతింగ్ ఆపేసుకున్నారా ఏంటి? Holding on. I need some time to think about it. Mistrust. Your doubt is killing trust between us. Crossroad. You have to choose one decided carefully. Heartbreak. I hate myself for believing you again and again. Wish. My day starts with your smile. Be mine only. Resignation. I am the happiest me when I am with you. Toxicity. Quit playing game. Mind game with me. Attraction. I am fascinated with your beauty but not serious. Togetherness. I want to come closer and spend time with you. Expectation. Waiting for your reply. Hope you will understand me. ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి చెప్పేది ఇదే అనమాట. అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చేస్తారు. బ్లాక్లో ఉండి పెట్టుకుంటే కనుక బ్లాక్లో ఉండి తీయడము, లేకపోతే అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి రావడము, ఇలా వచ్చి మెయిన్ ఏంటంటే వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పేస్తారనమాట. మీరంటే ఇష్టమని, ఏదో సిచ్యువేషన్ వల్ల అలా ఉన్నాము, దూరంగా ఉండాల్సి వచ్చింది, సంథింగ్ అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటారన్నమాట. ప్లీజ్ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వవా, ఇంకొకసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను, మన ఇద్దరు హ్యాపీగా ఉందాము, నువ్వు కూడా నేను రావాలనే కోరుకున్నావు కదా, మరి నేను వచ్చినప్పుడు మరి నువ్వు యాక్సెప్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అన్న విధంగా రిక్వెస్టింగ్గా ఉంటుంది. సో మీరేం చేస్తారు మరి? ఐ వాంట్ టు కమ్ క్లోజర్ టు టైం స్పెండ్ విత్ యూ. అండ్ మీరంటే చాలా ఇష్టమని, మీతో టైం స్పెండ్ చేయడం వాళ్ళకి ఇష్టమని చెప్పి, సో మిమ్మల్ని ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా మిస్ అయిపోయాను, ఆ టైం 1 minute కూడా మళ్ళీ వదులుకోవాలనుకోవట్లేదు, మళ్ళీ మన ఇద్దరము చాలా చాలా క్లోజ్గా ఉన్నాము, ఎప్పుడు కూడా కలిసే ఉన్నాము, టైంని వేస్ట్ చేసుకోవద్దు, ఈ టైం ప్రతి క్షణాన్ని కూడా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్గా మనం మార్చుకుందాము అన్న విధంగా మీ పార్ట్నర్ మీతో డిస్కస్ చేస్తారన్నమాట. అండ్ ఐ ఆమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ ద సీరియస్. పాస్ట్లో ఏంటంటే మీకు ఏమనిపించిందంటే వీళ్ళు నా బ్యూటీ చూసో లేకపోతే
ఏదో ఎక్స్పెక్ట్ చేసే అట్రాక్ట్ అయ్యే నా లైఫ్లోకి వచ్చారు, అంత సీరియస్గా అయితే రాలేదు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట వీళ్ళ గురించి. లేకపోతే నిజంగా సీరియస్గా వస్తే అసలు ఎందుకు వెళ్ళిపోతారు? ఏదైనా ఉంటే చెప్పాలి కానీ అసలు మిస్టేక్ ఏంటనేది తెలియకుండా మీ సైడ్ నుంచి అసలు మిస్టేకే లేకుండా వెళ్ళిపోవడాన్ని ఏమంటారు? సో దాన్ని బట్టి మీరు అలా అర్థం చేసుకున్నారు. మేబీ టాక్సిటీ అంటే మీది టాక్సిక్ రిలేషన్షిప్, ఇప్పటిదాకా నాతో మైండ్ గేమ్ ఆడారు, అందుకే ఇలా ప్లే చేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. సో మైండ్ గేమ్ ఆడారు అనైతే అనను కానీ కొంచెం కన్ఫ్యూజన్ మాస్టర్ అనమాట. ఎప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. ఎక్కువ ఫ్యూచర్ గురించి ఎక్కువగా భయపడే వ్యక్తి. ఫ్యూచర్ గురించి ఎక్కువగా భయపడిపోయి ఏమైపోతుందో ఏమైపోతుందని ఈ రోజు హ్యాపీగా ఉండడాన్ని కూడా మిస్ చేసుకుంటారు. పాస్ట్ మిస్ మనం ఏం చేయలేము, ఫ్యూచర్ మనం ఏం చేయలేము, ప్రెజెంట్ మాత్రమే కదా. ఈ రోజును కూడా మిస్ చేసుకుంటారు అనమాట ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని. సో కొంతమంది అయితేనేమో పాస్ట్లోనే బతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్యూచర్లో బతికే వాళ్ళు ఉన్నారు కదా. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో బతికే పర్సన్ అనమాట. సో కన్ఫ్యూజన్ అనమాట, వాళ్ళకి కన్ఫ్యూజన్ మాస్టర్ కాబట్టి వాళ్ళు ఏంటంటే అది గర్ల్స్ అవనివ్వండి బాయ్స్ అవనివ్వండి వీళ్ళకంటూ ఒక క్లారిటీ ఉండదు అనమాట. కావాలనిపిస్తుంది కానీ వద్దని, మళ్ళీ ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో వద్దనిపిస్తుంది, ఇలాంటి పర్సన్ అనమాట. అండ్ మీ లైఫ్లో వాళ్ళు ఉన్న అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా లక్కీగా ఫీల్ అయ్యారనమాట. అండ్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళకి చాలా వరకు కలిసి వచ్చిందనమాట. మేబీ కొంతమందికి జాబ్ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, జాబ్ రాని వాళ్ళకి జాబ్లో రావడం కానివ్వండి, కొంతమంది మంచిగా స్టడీస్లో ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ఇలా ప్రతి దాంట్లో కూడా కొంచెం మిమ్మల్ని పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా తనని బ్యాక్ స్టెప్ తీసుకొని ఇవ్వరు, ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ ముందుకి ఫార్వర్డ్కి తీసుకెళ్తారనమాట. అది స్టడీస్ విషయంలో కానివ్వండి, లేకపోతే కెరియర్ విషయంలో కానివ్వండి. అంటే మీ పార్ట్నర్ ఎలాంటి ఫీల్డ్లో ఉంటారో దాన్ని బట్టి, మీరు ఏ స్టేజ్లో ఉంటారో దాన్ని బట్టి చెప్తున్నాను. స్టూడెంట్స్ అయితే స్టడీస్ విషయంలో ఎంకరేజ్ చేశారు, అలాగే జాబ్ పర్పస్లో ఉన్న వాళ్ళైతే జాబ్ పరంగా కొంచెం డిసప్పాయింట్మెంట్తో సాటిస్ఫాక్షన్గా లేని వాళ్ళకి సాటిస్ఫై విధంగా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, మోటివేషన్ అనేది చేస్తూ ఉన్నారనమాట. సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు ఎప్పుడు కూడా మోరల్గా సపోర్ట్ చేశారు మీరు వాళ్ళని. సో దానికి వలన మీరు ఏంటంటే మీరు రావడం వల్ల వాళ్ళకి కొన్ని మంచి మంచి విషయాలు కూడా జరిగినాయి. కొంతమంది చాలా రోజుల నుంచి కొన్ని విషయస్ అనేవి మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక తీరినాయి అనమాట. సో దానికి కూడా వాళ్ళు పాజిటివ్గానే తీసుకున్నారు. అంటే మీరు వెళ్ళిపోయినా కూడా కొన్ని వాళ్ళకి నెగిటివ్గా జరగడము, బ్యాడ్ లక్ లాగా ఫీల్ అవ్వడము ఇలా కూడా అయిందనమాట. అండ్ మేబీ చాలా మందిలో ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్లనే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే వచ్చిందో మీ ఇద్దరి మధ్య, ఆ టైం ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేదా కెరీర్ వలన, ఫ్యామిలీకి ఇచ్చిన మాట వలన, ఇలాంటి వాటి వలన కెరీర్ కూడా ఇంపార్టెంటే కదా అని వెళ్ళారు, అది తప్పు కాదు. కానీ వెళ్ళేటప్పుడు చెప్పి రీజన్ ఇది సంథింగ్ సంథింగ్ అని చెప్పి, లేదా వెయిట్ చేయి నీకోసం నేను మళ్ళీ వస్తాను, ఈ కొన్ని రోజులు మనం దూరంగా ఉందాము, కొన్ని రోజులు ఇలా చేద్దాము అలా చేద్దామని చెప్పి ఒక ప్లానింగ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. వాళ్ళు చేసిన మిస్టేక్ అదే అనమాట. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. మీ స్మైల్ కానివ్వండి, మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీ పార్ట్నర్కి చాలా ఇష్టము. మేబీ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మార్నింగ్ ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పేది మీరే అనమాట మీ పార్ట్నర్కి, నైట్ గుడ్ నైట్ చెప్పేది కూడా మీరే. డే అండ్ నైట్ మీ పార్ట్నర్కి థాట్స్లోనే, మీ పార్ట్నర్ ఇమాజినేషన్లోనే బతుకుతూ ఉంటారు మీరు. వాళ్ళంటే అంత పిచ్చి అనమాట మీకు. రెజ్యువనేషన్, ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్కి అంత ఎడిక్ట్ అయిపోయారు అనమాట. అంత ఎడిక్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే మీ పార్ట్నర్ మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవ్వడము, దూరంగా ఉంటే బాధపడము, అవాయిడ్ చేస్తే తట్టుకోలేకపోవడము, ఇప్పుడు బ్రేకప్ అయిపోయి ఇన్ని రోజులు అయిపోయినా కాంటాక్ట్ చేయకపోవడం వల్ల పాస్ట్లో మీ ఇద్దరు జరిగినవన్నీ రోజు ఎవరైజ్ చేసుకుంటా ఉండడము, ఆ లైఫ్లోంచి ముందుకు రాలేకపోతున్నారు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ వల్ల అక్కడే స్టక్ అయిపోయారు. అసలు నేనేంటి ఇది,
నా లైఫ్లో ఎప్పుడు ఇలా జరగలేదు, అలాంటిది నేను ఈ రిలేషన్షిప్లోకి వచ్చాక నా లైఫ్లోనే నేను స్టక్ అయిపోవడం ఏంటి అన్న ఫీలింగ్లో కూడా మీరు ఉన్నారనమాట. హార్ట్ బ్రేక్, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అని. అసలు మేము మిమ్మల్ని మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి రావడమే మీ తప్పు అని చెప్పి చాలాసార్లు మీరు, అసలు నేను చేసిన తప్పు ఏంటంటే అసలు వద్దంటున్న నా లైఫ్లోకి వచ్చి మరి నన్ను ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో చేశారంటే అది నా తప్పే, మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటున్నారనమాట. అసలు నేను ఈ రిలేషన్లో రాకుండా ఉంటే ఈ పెయిన్ అనుభవించేదాన్ని కాదు కదా, ఎందుకు ఈ రిలేషన్లోకి వచ్చాను, అనవసరంగా వచ్చి మరీ ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయానే అని ఫీల్ అవుతున్నారు. మీ ట్రస్ట్ మోసం చేశారేమో, వాళ్ళు మోసం చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారేమో, వాళ్ళ అవసరాలు ఉన్నంత వరకు మిమ్మల్ని ప్రేమ అని చెప్పి కమిట్మెంట్ ఇస్తామని చెప్పి ఈ మాటలన్నీ చెప్పి మోసం చేశారేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళ సపరేషన్ అనేది మిమ్మల్ని అంత బాధని పెయిన్ ఇస్తుంది. ఎందుకంటే ఒక సడన్గా ఏ ప్రాబ్లం లేకుండా అంత సడన్గా తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకుని వెళ్తే ఎదుటి వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత బాధపడతారు అనేది వాళ్ళు ఆలోచించలేదు ఆ టైంలో. ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. వాళ్ళని తప్ప మీ లైఫ్లో వేరే వాళ్ళని ఊహించుకోవడానికి కూడా మీరు రెడీగా లేరు. వాళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన వేరే వాళ్ళతో కమిట్మెంట్ తీసుకోవడము, వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోవడము ఇలా కూడా లేరు. మేబీ కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ ఉండొచ్చు, థర్డ్ పార్టీతో ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ అనేది అంత సాటిస్ఫాక్షన్గా లేదు. మీరు మీ లైఫ్లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ అనేది, మీతో ఉన్నంత సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి లైఫ్లో కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు కూడా మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పదే పదే గుర్తు చేయడం వల్ల, నీకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి వాళ్ళని పదే పదే వాళ్ళని వాళ్ళ సోల్ అనేది చెప్తూనే ఉందన్నమాట. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటే మీరంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం ఉంది, ఇష్టం లేదని కాదు. ఎందుకంటే మీరు ఉంటే చాలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీతో మాట్లాడడం కానివ్వండి, మీతో బిహేవ్ చేయడం కానివ్వండి, అదొక వైబ్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా గుడ్ ఎనర్జీస్ని, పాజిటివ్ ఎనర్జీస్ని పాస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా మోటివేషన్ చేస్తూ, వాళ్ళు ఏదైనా విషయంలో డిప్రెషన్లోకి వెళ్ళినా మీరు వాళ్ళని మోటివేట్ చేస్తారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు అలా కాదు, ఇలా ఎందుకు బాధపడ్డము అది ఇది అని చెప్పి మీరు వాళ్ళని బాగా మోటివేట్ చేయడము అది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. మీరు పక్కన ఉంటే వాళ్ళకి ఒక ఫెయిల్యూర్ అనేది ఉండదు అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట. సో మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి వెళ్ళడం ఎందుకు, మళ్ళీ రావడం ఎందుకు, హోల్డింగ్ ఆన్, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ యూ. సో మీరు మీ పార్ట్నర్ మళ్ళీ వచ్చేసారు కదా అని చెప్పి వచ్చేసేసారు, నేను ఇదే కోరుకున్నా కదా, వచ్చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చారు నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి హారతి పళ్ళం ఇచ్చి రెడీ ఎంట్రీ ఇవ్వకుండా మీరు ఆలోచించుకోండి కొంచెము మీ బ్రెయిన్తో. మనసు ఎప్పుడు ఒకటే చెప్తుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవని నువ్వు యాక్సెప్ట్ చేయి యాక్సెప్ట్ చేయి యాక్సెప్ట్ చేయి అని చెప్తుంది, కానీ బ్రెయిన్ అట్లా చెప్పదు. ఆలోచించు, ఇప్పటి వరకు ఉన్నదంతా ఆలోచించు, వీళ్ళు నీకు ఏం చేశారు, అసలు నీ లైఫ్లోకి వచ్చినాక వీళ్ళు నీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి, నువ్వు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి. సో బ్రెయిన్ అండ్ హార్ట్ రెండు మాటలు విని డెసిషన్ అనేది తీసుకోవడం. మళ్ళీ మీ పార్ట్నర్ వస్తారు. కాన్స్టెంట్ లవింగ్ యూ లైక్ ఏ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. సో మళ్ళీ వచ్చి ఫ్లర్టింగ్ చేయడము, మళ్ళీ కొన్ని బిస్కెట్స్ వేయడము ఇలాంటివన్నీ చేస్తారు. సో మీరు ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఇలాంటి బిస్కెట్స్కి బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకుని స్టెప్ అనేది తీసుకోండి. మనసుతో కాదు బ్రెయిన్తో ఆలోచించండి మెయిన్. అలా ఆలోచించుకుని మీరు స్టెప్ అనేది ముందుకు తీసుకుంటే కనుక తప్పకుండా వాళ్ళ కంట్రోల్లో మీరు ఉండకుండా మీ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు. సో వచ్చారా క్లియర్గా చెప్పేసేయండి, ఇది ఇది ఏంది, అసలు ఎందుకు వెళ్ళిపోయారో, అసలు ఎందుకు వచ్చారు, ఫ్యూచర్లో ఎలా ఉంటారు, అన్నిటికీ క్లారిటీ తీసుకోండి.
కమిట్మెంట్స్ తీసుకోండి, ప్రామిస్లు తీసుకోండి, అన్నీ తీసుకొని అప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వండి. వచ్చారు కదా అని చెప్పి రావాలే కోరుకున్నాం కదా నేనని చెప్పి అన్నారనుకోండి, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంటుంది మీ లైఫ్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. బాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం మనం. స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయంలో ఉండవచ్చు, కానీ మంచినే అనుసరిస్తుంది. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి కార్యములు చేస్తూ ఉండండి, ఎందుకంటే జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి. సో ఇది నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తాను, మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది. ఎదుటి వాళ్ళు చెడు చేశారు కదా అని మనం వాళ్ళకి చెడు జరగాలనో, చెడు చేస్తే ఆ కర్మ మళ్ళీ రిటర్న్ మీకే వస్తుంది. వాళ్ళకి మీకు మధ్య తేడా ఏముంటుంది అప్పుడు? సో మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి కార్యములు చేస్తూ ఉండండి, మంచి పనులు చేయండి, సేవింగ్ చేయండి. పూర్ పీపుల్స్కి కానివ్వండి, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, కొంచెం ఫీడ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. మీ ఉన్న లక్షల్లో నుంచి ఒక 10 రూపాయలతో చేయండి. మీ కోట్లు ఏం పోవు కదా. మీకు 10 రూపాయలు ఇస్తే మీకు 100 రూపాయల రూపంలో మీకు మళ్ళీ తిరిగి వస్తాయి అవి. మీరు ఒకళ్ళకి ఒక 10 రూపాయలు హెల్ప్ చేసి చూడండి, మీకు 100 రూపాయల రూపంలో మళ్ళీ తిరిగి వస్తాయి మీ లైఫ్లోకి. సో మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడే భయం. వాళ్ళ చెడు కాకపోయినా రేపైనా చెడే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది. సో స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను. మీకు బాబా తప్పకుండా మీకు గైడెన్స్ ఇస్తారంట. మీ డ్రీమ్స్లో ఏదో ఒక డ్రీమ్లో కళల్లో కనిపిస్తారు, ఆ రోజు మీకు గైడెన్స్ అనేది ఇస్తామంటున్నారు. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు, కానీ మంచినే అనుసరించారు. సో మీ లైఫ్లో అది మీ పార్ట్నర్కి సంబంధించిన దాంట్లో కొన్ని బ్యాడ్, ఇప్పుడు మన బుక్లో ఒక చాప్టర్ ఉందంటే బుక్లో స్టోరీ బుక్ తీసుకుందాము. స్టోరీ బుక్లో స్టోరీ మొత్తం పాజిటివ్గా ఉంటుందా? ఉండదు కదా. స్టోరీ బుక్లో ప్రతి స్టోరీలో అయినా కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్. మన లైఫ్లో ఎలా ఉంటుందో ఒక స్టోరీలో కూడా అంతే, అది ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. సో ఏదైతే దాంట్లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయో అవి గుర్తుపెట్టుకోవడం కాదు, దాంట్లో ఏదైతే గుడ్ ఉంటుందో అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. బ్యాడ్లోంచి కూడా గుడ్ తీసుకోండి, అంటే చెడులోంచి కూడా మంచి వెతుక్కోండి, కానీ మంచిలో నుంచి చెడు వెతుక్కోకండి. కొంతమంది ఉంటారు, మనం ఎంతైనా చేయండి, మనం ఎంత మంచి చేసినా ఏదో ఒక మిస్టేక్ ఉంటే చూడండి, ఆ మిస్టేక్ 100 మంచి పనులు చేసి ఒక మిస్టేక్ చేయండి, ఆ ఒక్క మిస్టేకే సాధించే వాళ్ళు ఉంటారు. ఆ 100 మంచి పనులు మీరు చేసినవి కూడా గుర్తుండవు. ఈ రోజుల్లో అందరూ అలానే ఉన్నారు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో రీడింగ్ అనేది. సో ఎవరికైతే ఈ రీడింగ్ అనేది యాక్యురేట్గా కనెక్ట్ అవుతుందో సో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.